మదనపల్లె సబ్ కలెక్టర్ ఫైల్స్ దగ్ధం కేసులో మరొకరిపై కేసు నమోదైంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి ముఖ్య అనుచరుడు బాబ్జాన్ పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. బాబ్జాన్ ఇంటి సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. 22 భూములు, అసైన్డ్ భూములకు సంబంధించిన కీలక పత్రాల్ని పోలీసులు సీజ్ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఫైల్స్ దగ్ధం కేసులో మరొకరిపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, గాయత్రి, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత విచారణ చేపట్టిన అధికారులు ఏదైతే మురళి ఆర్డీఓ మురళి ప్రసాద్ అలాగే గౌతమ్ తేజ ఫోన్ రికార్డుల ఆధారంగా ఎవరైతే నాయకులు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ ఇప్పటికే వాళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహించి వాళ్ళ ఇళ్లలోంచి పెద్ద ఎత్తున కీలకమైన డాక్యుమెంట్స్ అన్నింటినీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే అక్కడ లభించిన ఆధారాలు డాక్యుమెంట్స్ అన్నింటినీ పూర్తి స్థాయిలో విశ్లేషించిన అధికారులు ఒక్కొక్కరి మీద కేసులు నమోదు చేస్తున్నారు. నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాతో సహా 4 మీద కేసులు పెట్టిన అధికారులు తాజాగా బాబ్జాన్ మీద కూడా ఏదైతే ద్వారకానాథ్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా వ్యవహరిస్తున్నటువంటి బాబ్జాన్ మీద కూడా కేసు నమోదు చేశారు. నాన్ బైబల్ సెక్షన్ కింద కేసులు నమోదు చేయడంతో అతను ప్రస్తుతం ఇల్లు వదిలి పరారైనట్టు కూడా సమాచారం ఉంది. అతని కోసం ప్రస్తుతం రైస్ మిల్ మాధవ్ రెడ్డితో పాటు బాబ్జాన్ కోసం కూడా పోలీస్ బలగాలు 4 టీంలను ఏర్పాటు చేసి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే అతని సన్నిహితులు ఎవరున్నారు, కుటుంబ సభ్యులు ఎవరున్నారు, వాళ్ళందరి మీద కూడా పోలీసుల నిఘా అయితే కొనసాగుతుంది. అతనికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పోలీసులు వాళ్ళకి బంధువులకు కానీ స్నేహితులకు కానీ సూచించిన పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం బెంగళూరు కానీ లేదంటే హైదరాబాద్లో బాబ్జాన్ తలదాచుకొని ఉండవచ్చు అని చెప్పిన సమాచారంతో ఆయా ప్రాంతాల్లో అతని కదలికలు ఏమైనా ఉన్నాయన్న దాని మీద పోలీసులు దృష్టి సారించారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ హరిబాబు.